మీడియా మిత్రులకి పాత్రికేయులందరికీ నా నమస్కారం అండి. ఈ సినిమా ప్రొడ్యూసర్స్గా బోసుబాబు గారు, తర్వాత పవన్, వీళ్ళు మొదట ఈ సినిమా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నాకు ఫోన్ చేసి మా చోటకాయ ప్రసాద్ గారు ద్వారా ఫోన్ చేసి పిలిచారు. నాకు ప్రియదర్శి గారితో నాంది అనే సినిమాతోటి మా స్నేహానికి నాంది పలికాం. తర్వాత మాధవ్ గారు చెప్పిన కథ నచ్చి ఈ సినిమా ప్రియదర్శి గారికి మంచి సినిమా అవుతుంది, తన పర్ఫార్మెన్స్కి తగ్గ సినిమా అవుతుందని నమ్మి నేను ఈ సినిమా చేయడం జరిగింది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్, మిగతా టెక్నీషియన్లు అందరూ కూడా మంచి వర్క్ ఇచ్చారు. తర్వాత మన దేవ్ ప్రసాద్ గారు కానీ, సాయి కుమార్ గారి గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాకి మంచి అసెట్స్ వాళ్ళిద్దరు. అలాగే హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇది చాలా మంచి సినిమా, 100% సక్సెస్ అవుతుంది నమ్మకం నాకు ఉంది. మీరందరూ థియేటర్కి వచ్చి ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి మీడియా ఫ్రెండ్స్ అందరికీ, వచ్చిన గెస్టులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ సుయోధన సినిమా మాకు ఫస్ట్ కథ రూపంలో వచ్చినప్పుడు తీసుకొచ్చినప్పుడు మా మాధవ్ చాలా ఇంట్రెస్టింగ్ లైన్ తీసుకొచ్చాడు అని చెప్పి చాలా ఎనర్జీస్తోనే స్టార్ట్ చేసాం ప్రాజెక్ట్ మొత్తం. విష్ గుడ్ లక్ మాధవ్. మార్చ్ 27 ఫ్రైడే నీది అవ్వాలని చెప్పి చాలా గట్టిగా కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ మా హీరో మా దర్శి గురించి మాట్లాడేస్తాను. దర్శి బ్రో ఏమీ చెప్పండి నీ గురించి, ఒకే విషయం చెప్తాను. ఎందుకంటే నీ గ్రోత్ డే 1 నుంచి నాకు తెలుసు. నీ స్టోరీ పికపింగ్ కానీ, నీ సపోర్టింగ్ కానీ చాలా 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 హార్డ్ వర్క్తో వచ్చావు. అదే రెస్పెక్ట్ ఎప్పటికీ నీ మీద నాకు ఉంటుంది. నీ గ్రోత్ అలా 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 అక్కడికి వెళ్ళిపోవాలి. ఆ జర్నీలో అప్పుడప్పుడు నన్ను కూడా గుర్తుపెట్టుకుంటున్నా, అంతే నా స్వార్థం నాది. ఇష్యూ గుడ్ లక్ బ్రదర్, ఇష్యూ గుడ్ లక్. అండ్ మా దేవి ప్రసాద్ గారు, ఆయన డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు చాలా బాగా పరిచయం అండి. కొత్తగా ఎవరన్నా టాలెంటెడ్ వచ్చి సార్ నాకు ఈ సినిమాలో మీరు రోల్ చేయాలి అనగానే ఆయన కొత్త టాలెంట్ని ఎంత భయంకరంగా చేస్తారో కూడా నాకు తెలుసు. మీ సపోర్ట్ మా అలాంటి వాళ్ళందరికీ ఎప్పటికీ ఇలాగ ఉండాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన సాయి కుమార్ గారి గురించి ఒక 1 లైనర్లో చెప్పేస్తాను. ఒక పోలీస్ స్టోరీలో ఆయన ఫస్ట్ టైం ఆర్టిస్ట్గా మారిన తర్వాత తన డైలాగ్ డెలివరీతో కూడా ఎలా మెస్మరైజ్ చేశారో, దాని తర్వాత మా సందీప్ కిషన్ ప్రస్థానం, మావాడి ప్రస్థానం కూడా సాయి కుమార్ గారు లేకపోతే ఉండేది కాదు. ఆ సినిమాలో యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ డైలాగ్ డెలివరీ పర్ఫార్మర్గా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశారో మనందరికీ తెలుసు. దాని తర్వాత ఆయన ఆర్టిస్ట్గాను డైలాగ్ డెలివరీలోనూ ఎంత ఫేమస్సో తెలుసు. ఆ 2 ఆస్పెక్ట్స్లోనూ వాడుకునేంత అవకాశం మాధవ్కి వచ్చినందుకు మాధవ్ నువ్వు చాలా లక్కీ, చాలా చాలా లక్కీ ఆ విషయంలో. ఇలాంటి లెజెండరీస్ అందరూ మా సినిమాలో ఉన్నారండి. సినిమా కూడా చాలా 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 బాగా వచ్చింది. అండ్ మిగతా టెక్నీషియన్ అంటారా, మా జై కానీ, మా బ్రహ్మ కానీ, మా కార్తిక్ కానీ, వీళ్ళందరూ మా ఫ్యామిలీ లాగా, మా ఫ్రెండ్స్ అనమాట. మా అందరికీ కూడా ఈ సినిమా చాలా అడ్వాంటేజ్ అవుతుందని చెప్పి హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ అండి. వచ్చిన మీడియా మిత్రులకి ప్రత్యేకించి ధన్యవాదాలు. నా కోసం వచ్చిన మా ఫ్రెండ్స్కి, నా శ్రేయోభిలాషులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఈ మూవీ చేయడానికి మొట్టమొదటి కారణం, నాకు మాధవ్ స్టోరీ చెప్పిన వెంటనే నచ్చింది ఇమీడియట్గా. అది నచ్చిన తర్వాత ఎవరితో చేద్దాం అని ఆర్టిస్టులను వెతుకుతున్నప్పుడు, ఎలా చేద్దాం బెటర్గా రావాలని చూస్తున్నప్పుడు మాకు ఫస్ట్ వచ్చింది సాయి కుమార్ గారు, ఫస్ట్ ఆ క్యారెక్టర్కి. తర్వాత ఎవరు అనుకున్నప్పుడు మన చోటకే ప్రసాద్ గారు ఈ సినిమాని ఫస్ట్ నుండి ముందుండి అన్నీ ఆయనే చూసుకుంటున్నారు. ఆయన దర్శి గారిని రిఫర్ చేయటం, ఆయన చెప్పగానే వెంటనే నటించడం జరిగింది. ఈ సబ్జెక్ట్ అంతా కాన్ఫిడెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది సబ్జెక్టు. ముఖ్యంగా ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ ధన్యవాదాలు. హీరోయిన్ సాయి గారు, దేవి ప్రసాద్ గారు, టెక్నీషియన్స్ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా దర్శకుడు గారి గురించి మాట్లాడాలంటే, ఆయన ఈ మూవీ షూటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇది నా సినిమా అన్నట్టు చేశారు. ఎప్పుడు కూడా 6 o'clockకి కాల్ షీట్ స్టార్ట్ అయితే నైట్ 2 వరకు కూడా కంటిన్యూ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన ఇది నా మూవీ అన్నట్టుగా కష్టపడుతూనే ఉండేవాడు. నాకు 9 అయింది, 6 అయింది, వెళ్ళిపోతాను ఎప్పుడు అనలేదు. నైట్ 2 వరకు కూడా, మార్నింగ్ 6 నుంచి నైట్ 2 వరకు కూడా చేశారు. అట్లాగే సాయి గారు కూడా చాలా బాగా ఈ మూవీని చాలా ప్రేమించి నమ్మారు.
ఆయన కూడా ఆయన పర్ఫార్మెన్స్ని ఆయన చాలా ఇష్టపడి చేశారు. ఆయన కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు, ఏదంటే అది ఎప్పుడంటే అప్పుడు షూటింగ్కి వచ్చి. ముఖ్యంగా దిశికా చందర్ తను కూడా ఈ మూవీని చాలా నమ్మి చాలా హార్డ్ వర్క్ చేశారు. అట్లాగే దేవి గారు, మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా డైరెక్టర్ మాధవ్ రెడ్డి గురించి చెప్పాలంటే ఈ మూవీ స్టార్టింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ టైంలో కూడా చాలా స్పెండ్ చేసి, షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు రిలీజ్ వరకు ఈ మూవీ మీదే కాన్ఫిడెంట్గా పనిచేస్తూ ఈ మూవీ కోసమే ఉన్నాడు. చాలా హార్డ్ వర్క్, తనకు బెస్ట్ ఫ్యూచర్ ఉండాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకున్నాను. Hello Andy, Andarki Namaskaram. Thank you so much for being here today. I honestly am very happy. Nen chala happy ga unnanu ee roju to be here. I'm so sorry sir. I would like to thank Bose Babu Garu and Madhav Garu for making me a part of this project and trusting me with playing the character of Samita. And it was a wonderful experience working with Darshi. I truly got to learn a lot from him on set. And Sai Kumar Garu, Devi Prasad Garu, I'm really honored to be able to share or be a part of a cinema where you're there. So thank you so much. And to this entire wonderful team, honestly, it was a very nice experience working with this entire team and this film. So thank you so much. సో ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ బోస్ గారికి చెప్పాలి, ఎందుకంటే నేను ఒక కంటెంట్ అనుకున్నాక ఆమె డెబ్యూ డైరెక్టర్, నేను డిపార్ట్మెంట్లో కూడా ఇంతకుముందు చేసింది లేదు, బట్ అయినా సరే నన్ను నమ్మి సో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చి మంచి బడ్జెట్ ఇచ్చి ఈ మూవీ ఇక్కడ దాకా రావడానికి వన్ అండ్ ఓన్లీ సోలీ బోస్ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ తర్వాత నేను ఈ కంటెంట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కంటెంట్ అనుకున్న తర్వాత మీ నెంబర్ ఆఫ్ చూసిన తర్వాత ఫస్ట్ నాకు దర్శి బ్రోన్ కలిస్తే బాగుంటుంది, దర్శి అన్న చేస్తే ఒక కాన్ఫిడెన్స్ వస్తుందని నేను ఫస్ట్ దర్శి అన్నకి నరేషన్ ఇచ్చాను. సో దర్శి అన్న ఎప్పుడైతే నాకు ఫస్ట్ సిట్టింగ్లో ఓకే చెప్పాడో దెన్ ఐ ఫీల్ ఓకే, మనం డిపార్ట్మెంట్లో చేయకపోయినా ఎక్స్పీరియన్స్ లేకపోయినా వీ క్యాన్, మనం దీన్ని పుల్ ఆఫ్ చేయగలం, దర్శి అన్నే మనం ఓకే చేయించామంటే సంథింగ్ కంటెంట్లో ఉంది. నాకు ఒక బిగ్ కాన్ఫిడెన్స్ అక్కడ వచ్చింది. దెన్ తర్వాత ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో మన ఫ్లాష్ బ్యాక్లో వచ్చేది మెయిన్ క్యారెక్టర్ దుర్యోధన ప్లే చేసేది, అది నేను ఫస్ట్ నుంచి నేను ఆన్ పేపర్ అనుకున్నప్పుడు కూడా అది సాయి గారే అనుకున్నాను. సో సాయి గారిని రీచ్ అవడానికి నాకు టైం పట్టింది, కానీ వన్స్ నేను నెరేషన్ ఇచ్చిన తర్వాత సాయి గారు ఇమ్మీడియట్గా గో హెడ్ అన్నారు. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఓకే అన్నారో దెన్ నాకు ఆల్రెడీ హాఫ్ సక్సెస్ అన్న ఫీలింగ్ నాకు అప్పుడే వచ్చేసింది. దెన్ ఇలా అయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ దేవి ప్రసాద్ గారు అవ్వచ్చు, దృశిక గారు, ఇంకా ప్రేమ గారు, ఇంకా ఆల్మోస్ట్ అందరి ప్యాడింగ్ని మిగతా చాలా ఈజీగా మాకు ఇన్ అయిపోయారు. ఆ తర్వాత టెక్నీషియన్స్ వైజ్ నేను చూసుకుంటే స్పెషల్లీ నేను థ్యాంక్స్ చెప్పాల్సిన ఎవరికంటే చోటకే ప్రసాద్ అన్నకి. ఎందుకంటే నేను ఫస్ట్ కథ చెప్పిందే అన్నకి, అన్న చెప్పాక ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది అని ఆల్మోస్ట్ ఈ సజెషన్స్ అన్నీ చోట అన్న దగ్గర నుంచి వచ్చాయి. సో ఒక డెబ్యూ డైరెక్టర్కి ఈజ్ ద బెస్ట్ ఎడిటర్, నాకనే కాదు ఎవరికైనా సరే, ఎందుకంటే టెక్నికల్గా ఆల్మోస్ట్ తనే మోసుకెళ్ళిపోతాడు, మనం కాన్ఫిడెంట్గా ఉంటే చాలు. సో థ్యాంక్స్ అన్న. అండ్ మా డైరెక్టర్ బ్రహ్మ గారికి అండ్ మ్యూజిక్ జై నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి టుగెదర్ మేము వర్క్ చేస్తూనే ఉన్నాం. సో ఆ జర్నీ మాది ఇంకా అలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ డిఓపి కార్తీక్ గారికి, ఇంకా మా రైటర్స్ శ్రీను ధర్మరాజుల అండ్ శ్రీను కంబాల, సో ఎనీ టైం నాతోనే ఉండి నాకు రైట్ హ్యాండ్ లాగా ఈ రోజు వరకు అలానే ఉన్నారు. థ్యాంక్స్ బ్రదర్. ఆల్మోస్ట్ అందరికి చెప్పాను. సో సో అదండి. సో ఖచ్చితంగా మార్చి 27th మేము ముందుకు వస్తుంది. ఖచ్చితంగా దర్శి అన్న మార్చి సెంటిమెంట్ని మేము కూడా కంటిన్యూ చేస్తాం, ఆ కాన్ఫిడెన్స్ మాకుంది. ఖచ్చితంగా ఇది మీకు మిమ్మల్ని అలరిస్తుంది, ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను. అండ్ వన్ పర్సన్ నేను థ్యాంక్స్ చెప్పాల్సిన ఎవరంటే ఇది పవన్ జనస్వామి, నా ఫ్రెండ్. సో యాక్చువల్లీ తన వల్లే ఈ ప్రాజెక్ట్ నాకు వచ్చింది. సో తను నాకంటే సీనియరే, తను ఒక కథ పట్టుకొని తిరుగుతున్న టైంలో నేను తనకి నరేషన్ ఇచ్చాను. తను అప్పుడు తన కథ పక్కన పెట్టి నా దానికంటే ఇదే వర్కౌట్ అవుద్ది, ఖచ్చితంగా ఇదే చేద్దామని తన ప్రొడ్యూసర్ని నాకు ఇచ్చి సో నా మూవీకి తనే ఎగ్జిక్యూటివ్గా చేశాడు. సో థ్యాంక్స్ బాబు ఎక్కడున్నా. సో రా ఒకసారి. మొదటి నుంచి పవన్ ఆయన చూసుకున్నాడు, తిని నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, క్లాస్మేట్.
సో తన వల్లే ఈ సినిమా కర్త కర్మ క్రియ అన్ని తనే. సో థ్యాంక్స్ బాబు. దాన్ని ఖచ్చితంగా మార్చి 27th రిలీజ్ అవుతుంది. మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుందని నమ్ముతున్నాం. థ్యాంక్స్. మీడియా వారికి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నా నమస్కారాలండి. ముందుగా ఈ సుయోధన అనే సినిమాలో నాకు ఒక మంచి పాత్రని నటించే అవకాశం ఇచ్చినటువంటి దర్శకులు మాధవరెడ్డి గారికి, నిర్మాత బోసు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ఫస్ట్ మాధవ్ గారు ఈ స్టోరీ లైన్ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి నాకు. చాలా కొత్తగా ఉంది. అంటే రెగ్యులర్గా మనం చూసే ఏ సినిమా ఫార్మెట్లో లేదు. ఫస్ట్ అది చాలా బాగా నచ్చింది. తర్వాత ఆయన అన్నారు కొత్త డైరెక్టర్ అని. ఎక్కడ మేకింగ్లో కానీ టేకింగ్లో కానీ ఎక్కడ కొత్త డైరెక్టర్ లాగా ఆయన మాకెప్పుడు అనిపించలేదు. అంత క్లారిటీ తోటి ఆయన పిక్చర్ చేశారు. ఆయనకి మంచి అద్భుతమైన టీం కుదిరింది. మా చోటాకే ప్రసాద్ గారు, మా బ్రహ్మ కడలి గారు, కెమెరామెన్ కార్తిక్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ జయ్ గారు. ఇంత మంచి ఒక డైరెక్టర్కి ఒక మంచి టీం దొరకడమే సగం సక్సెస్ అండి. చాలామందికి అలా దొరకదు, అందరికీ దొరకదు. ఇది మన సినిమా అని పనిచేసే టీం అండి వీళ్ళంతా. చాలా అద్భుతంగా టీం వర్క్ చేస్తారు వీళ్ళంతా. తర్వాత ఫస్ట్ టైం ప్రియదర్శి గారితో నేను కలిసి యాక్ట్ చేశాను. అంతకుముందు నాందిలో చేసినా కూడా అందులో మాకు కాంబినేషన్ లేదు. ఇందులో కాంబినేషన్ సీన్స్ అన్నీ ఉంటాయి. ఇందులో మొట్టమొదటిసారిగా ఆయనతో నటించాను. చాలా చాలా న్యాచురల్గా చేసే యాక్టర్ అండి ఆయన. చాలా 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 మంచి యాక్టరు. హీరోగా ఆయనకి ఇంకా ముందు చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉంది. అలాగే హీరోయిన్ ఆవిడ కూడా, రిషిక గారు కూడా చాలా స్క్రీన్ ప్రెజెన్స్ అంతా చాలా బాగుంది. మిగతా సినిమా మేము చూడలేదు కానీ. తర్వాత ఇంకా మా అన్నగారు సాయి కుమార్ గారు, మేము అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్నప్పటి నుంచి కూడా మేము సాయి కుమార్ గారితో పనిచేయటం మాకు ఎప్పుడు చాలా ఇష్టంగా ఉండేదండి. నాకే కాదు, చాలామంది అందరు అసిస్టెంట్ డైరెక్టర్లకి అందరికీ చాలా ఇష్టంగా ఉండేది. దానికి కారణం ఏంటంటే ఆయన ఎంత గొప్ప నటుడు, ఎంత గొప్ప అనేది అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అది ప్రపంచానికి తెలిసిన విషయమే. కానీ మొట్టమొదట ఆయన బిహేవియర్ అండి. ఆయన మిగతా అందరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, ఆయన ఆ ప్రేమని పంచుతూ ఆ ఫ్రెండ్లీగా ఆ వాతావరణాన్ని ఉంచే ఇదిగా ఆ క్వాలిటీ కానీ, నేనైతే నిజంగా నేను ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నానండి. తర్వాత నేను అప్పుడు పనిచేసినప్పుడు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు పనిచేసిన దానికంటే కూడా ఈ మధ్యకాలంలో ఆయనతో 3-4 సినిమాలు యాక్ట్ చేసినప్పుడు ఇంకా ఆయన్ని దగ్గరగా గమనించడం వల్ల నన్ను నేను చాలా బెటర్ చేసుకున్నానండి. అంటే ఎలా బిహేవ్ చేయాలి, మన చిన్నవాళ్ళతో అయినా పెద్దవాళ్ళతో అయినా ఎలా బిహేవ్ చేయాలి అనేది అలాంటి సీనియర్స్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఇంకా ఆయనతో కలిసి నటించడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం నాకు. ఈ సినిమా గురించి మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నామండి సినిమా చూడాలని. ఎందుకంటే ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది సినిమాలో, కొత్తగా ఉంటుంది సినిమా. రేపు 27వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ ఈ సినిమాని చూడాలి. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. మాధవరెడ్డి గారి టీంకి చాలా మంచి పేరు రావాలి. బోస్ గారికి బాగా డబ్బులు రావాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇప్పుడే అడిగాను నన్ను సంహిత్. నేను నా ఫస్ట్ వేషమే దుర్యోధనుడు. నాకు 11 ఏళ్ళు అప్పుడు. సో 1972 అక్టోబర్ 20 మద్రాసు వాణిమహల్లో దుర్యోధనుడిగా నేను ఫస్ట్ నా నట ప్రస్థానం మొదలైంది. సో నేనే 11 ఏళ్ళకి డైలాగ్ చెప్పాను అనుకుంటే, ఇక్కడ సంహిత్ ఉన్నాడు కదా, ఇప్పుడు 8 ఇయర్స్కే డైలాగ్ చెప్పించాడు దుర్యోధనుడిది. సో నా రికార్డుని మనోడు బ్రేక్ చేసినట్టే. ఇప్పుడు టీజర్ ఏ లెవెల్కి రీచ్ అయిందనడానికి ఇదిగో మనోడు డైలాగ్ కూడా అద్భుతంగా చెప్పాడు ఆ మోషన్ పోస్టర్ది. సంహిత్ నువ్వే చెప్పాలి ఇప్పుడు. అగ్ని 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 వదిలేరా ఇప్పుడు మనం సుయోధన. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి ధర్మం నచ్చని నివృత్తి. నచమే నివృత్తి. నాకు ధర్మం ఎంతో తెలుసు, కానీ నాకు అది చేయాలనిపించదు,
అధర్మం ఏంటో తెలుసు, నాకు అదే చేయాలనిపిస్తుంది. ఓ వండర్ఫుల్ అసలు. మాధవ్, ఇది ఒక కాంపిటీషన్ పెడదాం. దర్శి, ఇప్పుడు ఈ డైలాగ్ ఎవరెవరు చెప్తాం అందులో బెస్ట్ ప్రైజ్ ఇద్దాం మొత్తం అందరికి. ఓకే, ఇప్పుడు దర్శి గారు కూడా చెప్పబోతున్నారా ఈ డైలాగ్ అయితే? దర్శికి నేనే డబ్బింగ్. సో అలాగా 11వ ఏట దుర్యోధనుడిగా మొదలెట్టి నా అదృష్టం ఈరోజు వీడి ముందు మేము అందరం ఉన్నాం. ఆ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం అక్కడ ఉంది, వాణిమహల్లో. ఎస్వి రంగారావు గారు ఆయన కొంచెం లేటుగా వచ్చారట. నేను ఆల్రెడీ స్టేజ్ మీద ఉన్నాను. ఔరా ఈ రచన చమత్కృతేమియో గాని ప్రకృతి సౌందర్యము నథక్కరించుచు గురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే అన్న డైలాగ్తో మైసభ మొదలవుతుంది. సో ఈ డైలాగ్ జరుగుతూ ఉంటే పెద్ద ఆయన వచ్చారట రంగారావు గారు. ఇది యాక్చువల్గా డాక్టర్ రాజారావు ఆర్ట్స్ మెమోరియల్ అకాడమీ అని మద్రాసులో వాణిమహల్లో రాజుబాబు గారి బర్త్డేని చాలా అద్భుతంగా జరిపేవారు ఆ రోజుల్లో. సో దానికి కాకరాల గారు, నా గురువు గారు, గురుభ్యం నమః, ఆయన పాదపద్మాలకు నమస్కరిస్తూ కాకరాల గారితో మొదలైంది నా ట్రైనింగ్ అనమాట. ఇలాగ ఒకరోజు సాయంత్రం తీసుకొచ్చి మైసభ బుక్ ఇచ్చారు. అదొక 18 పేజీలు ఎంతో ఉంటుంది. మొత్తం ఒకరోజు రాత్రి చదివేసి బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చుని పొద్దుటే అప్పచెప్పించాను అనమాట. సో అలా దుర్యోధనుడితో మొదలైన నా లైఫ్లో నెక్స్ట్ అదే సంవత్సరం అనుకుంటా బాలభారతం అని ఒక సినిమా తీశారు. ప్రకాష్ రావు గారు డైరెక్షన్లో, ప్రొడ్యూసర్గా కమలాకర్ కామేశ్వర గారు డైరెక్షన్లో. అందరూ లెజెండ్స్ అందరూ యాక్ట్ చేశారు. అందులో కూడా రంగారావు గారు యాక్ట్ చేశారు, అందులో నాన్నగారు కూడా యాక్ట్ చేశారు. అందులో దుర్యోధనుడి వేషానికి నన్ను ట్రై చేశారు, కానీ బాగా సన్నగా ఉండేవాడిని. దాంతో నన్ను ఏదో రిజెక్ట్ చేశారనుకుంటా. సో ఇప్పటికీ ఉండాలి ఎక్కడో మరి. ఆ బాలభారతం మిస్ అయిన తర్వాత ఆ డ్రెస్ తెచ్చుకుని దుర్యోధను డ్రెస్సు చాలా రోజులు నా దగ్గర దుర్యోధను డ్రెస్ ఉండింది. సో అమ్మా నాన్నకి ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా స్క్రీన్ మీద దుర్యోధనుడిగా చూడాలరా నిన్ను అని. సో కుదరలేదు. నా ఫస్ట్ సినిమా ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పాను 1974, 75లో. ఆయన దగ్గర కూర్చుని మైసభ డైలాగ్ మొత్తం చెప్పి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఇలా అన్నీ జరిగాయి, కానీ దుర్యోధనుడి వేషం మాత్రం చేయలేకపోయాను. స్టేజ్ మీద చేస్తూనే ఉన్నాను, ఎన్నో పెర్ఫార్మెన్సెస్ చేశాను, ఆల్ ఓవర్ ద వరల్డ్ చేశాను. దుర్యోధనుడిగా, కర్ణుడిగా. మిస్ అయిపోయింది కదా. దగ్గర 50 ఏళ్ల నట ప్రస్థానం కూడా మొన్న 2025కి అయిపోయింది. సో ఆ టైంలో అదే అంటారు కదా, మనసా వాచా కర్మన, మన త్రికరణ శుద్ధిగా ఇది చెయ్యాలి అనుకుంటే, మన ప్రయత్నం ఉంటే తప్పకుండా భగవంతుడు ఏదో రూపంలో వచ్చి మనకు అవకాశం ఇస్తాడని. అలా నాకు బోస్బాబు గారు, మాధవరెడ్డి. ఎందుకంటే కొన్ని వేషాలు ఇంపాసిబుల్, అవి మన అదృష్టం. ఆ లెజెండ్స్ చేసినవన్నీ చూసాం, వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి. ఎందుకంటే నేను ఒక విధంగా నాకు మానస గురువు నడిగర దలగం శివాజీ గణేషన్ గారు, అలాగే పెద్ద ఇన్స్పిరేషను డాక్టర్ రాజ్ కుమార్ గారు. ఆ బబ్రువాహన అనే సినిమా చూసి తెలుగులో నేను ఒక 1000 సినిమాలకు డబ్బింగ్ చెప్పానంటే రాజ్ కుమార్ గారి ఇన్స్పిరేషన్, డాక్టర్ రాజ్ కుమార్ గారు. అలాగే రామారావు గారితో నా డబ్బింగ్ ప్రస్థానం మొదలైంది. సో ఎస్వి రంగారావు గారు నన్ను ఆశీర్వదించడం, ఆయన నన్ను ఎత్తుకున్నారట 72. ఇప్పుడు మనవాడిని చూస్తున్నట్టు ఎలా ఉందో నాకు, ఆయన బాగా చెప్తున్నావు, బట్ నాకంటే స్పీడ్ చెప్తున్నావు, కొంచెం తగ్గించు స్పీడ్ అన్నది నాన్నగారు చెప్తూ ఉంటారు. బికాస్ ఐ వాజ్ జస్ట్ 11 years old. సో ఈ ప్రాసెస్లో వీళ్ళిద్దరూ రావడం నిజంగా ఇప్పుడు చూస్తూ ఉంటే, అక్కడి నుంచి మొదలెడితే ఇందాక అనుకున్నాను, పంచపాండవుల్లా ఉన్నారు వీళ్ళు 5గురు. సో ఇందులో ఎవరు అర్జునుడో, ఎవరు భీముడో, ఎవరు ధర్మరాజు మీరే అవ్వాలి. సో మీరు డిసైడ్ చేసుకుంటే వీళ్ళందరికీ కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు. అరే చక్రం తిప్పేవాడు. మళ్ళీ తమాషా ఇందాక అనుకున్నా, ఈయనేదో టీజర్లోనే ఎక్కడో గద పట్టుకున్నాడు, మీకోసం మేము రెడీ చేసాం, ఈయన పట్టుకున్నాడు. సో అప్పుడు అనిపించింది ఇతను సుయోధనుడైతే ఆయన దానవీర సూర కర్ణుడు అని బోస్బాబు గారు. ఎందుకంటే కర్ణుడు సుయోధనుడు గురించి అదే మాట్లాడుతున్నప్పుడు, పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుడే నేను అని చాటిన మహా రారాజమ్మ నా దుర్యోధనుడు అని. అలా మీ ఇద్దరి స్నేహం ఇలాగే ఎప్పుడు ఉండాలని. సారీ మిమ్మల్ని మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు. మా దగ్గర ఈ ఒక నిమిషం సార్, చిన్నది ఇవ్వండి. ఓకే, అది మనోడికి ఇద్దాం. అమ్మా ఓకే. సో దీంతో డైలాగ్ చెప్తే మీరు బాగుంటుందని. మొన్నే
నడుము నొప్పితో షూటింగ్ కూడా క్యాన్సిల్ అయింది. ఇలా పెట్టుకోండి సార్, పర్లేదు. రామారావు గారు నాకు తెలిసి ఆయనట ఇది కొంచెం పర్లేదు అలా అని అక్కడ నిలబెట్టి అలా వివిధ ఫలభరానత శాఖా శిఖాతరోర విరాజితంబు రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురభిల పుష్ప వల్లీమ తల్లికా సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ శ్రవన్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమద్భ్రమర కోమల ఝంకార నినాద మేదురంబు మేదుర మధుకర ఘన ఘనాగన శంకానర్తన క్రీడాభిరామ మయూరవార విస్తృత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాప కలాపాలాప మంజుల దూహద ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా, ఈ సుయోధన మార్చి 27 మీ ముందుకు రాబోతోంది. సో దర్శి కోర్టు చేసిన తర్వాత, కోర్టు చేస్తున్నప్పుడు కూడా ఒక మంచి సినిమా చేస్తున్నాం అనుకున్నాం, కానీ సెన్సేషనల్ సినిమా అవుతుందని, అది మా అందరికీ ఇంత మంచి పేరు తీసుకొస్తుందని. యూ డోంట్ బిలీవ్, నేను మొన్న అమెరికా వెళ్ళి వస్తున్నప్పుడు ఆ ఫ్లైట్లో శ్రీలంక వాళ్ళు చాలామంది తగిలారు. వాళ్ళందరూ కోర్టు గురించే. దే డోంట్ నో మై నేమ్. సార్, యు ఆర్ దట్ సీనియర్ లాయర్ ఇన్ దట్ ఫిల్మ్ కోర్ట్ నో అన్న లెవెల్లో. ఎస్ సార్, ఐఎమ్ సాయి కుమార్ అని పరిచయం చేసుకుని, సో అలాగా ఆ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో రీచ్ అయింది. అండ్ దర్శి అగైన్ ఈ సంథింగ్ లైక్ నాకు ఆది ఎలాగో మా దర్శి అలాగే. ఎందుకంటే సచ్చే హీ లుక్స్ వెరీ న్యాచురల్, వెరీ ఏంటో మన అబ్బాయిని మనం చూస్తున్నట్టు ఉంటుంది. ఫస్ట్ సినిమానిచ్చి నా అదృష్టం ఏంటంటే యంగర్ జనరేషన్తో వీళ్ళతో యాక్ట్ చేసే అవకాశం మాకు కల్పిస్తున్నారు ఇంకా వీళ్ళందరూ. ఇప్పుడు కూడా తప్పకుండా దర్శి దగ్గర చెప్తారు, సార్ ఈ వేషానికి సాయి కుమార్ గారిని అనుకుంటున్నామని. వద్దులేండి అంటే వద్దులేండి, అయిపోయాం మేము. సో నిజంగా ఈ యంగర్ జనరేషన్తో చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ఎస్పెషలీ ఐ లవ్ టు వర్క్ విత్ దర్శి. కోర్టు ఇందాక తను చెప్పినట్టు మార్చిలో రిలీజ్ అయ్యే ఒక సెన్సేషను. అలాగే తెలియకుండా నిన్నే 1 year అయింది. మళ్ళీ అవార్డు కూడా వచ్చింది మనకి, బెస్ట్ గద్దర్ అవార్డ్స్ కూడా. సో కంగ్రాచులేషన్స్ అండ్ మోర్ టు గో. ఇది 2వ సినిమా మా కాంబినేషన్లో సుయోధన. సో తప్పకుండా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక దేవి చెప్పినట్టు చూస్తుంటే మాకే ఇంట్రెస్టింగ్గా ఉంది, చూడాలనిపిస్తుంది. సో ఒక్కొక్కరిని అడుగుతున్నాం అనమాట, వీళ్ళందరూ ముందు చూశారు కాబట్టి అక్కడి నుంచి ముందు భయ ఎలా ఉందని. సో వండర్ఫుల్ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ. అండ్ నా అదృష్టం ఏంటంటే నేను ప్రేమ రావాల్సింది అనుకుంటా. మేము కన్నడంలో చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అనమాట. మా కాంబినేషన్ హీరో హీరోయిన్స్గా చేసినప్పుడు మళ్ళీ ఆ ప్రేమని ఈ సినిమాకి తీసుకొచ్చారు. మరి అది వండర్ఫుల్. అలాగే రాజశ్రీ నాయర్ గారు, ఆవిడ చాలా మంచి యాక్ట్రెస్. అలాగే దృషిక ఇస్ లుకింగ్ బ్యూటిఫుల్, వెరీ న్యాచురల్. అండ్ మా దేవి ఇందాక చెప్పినట్టు చిన్నప్పటి నుంచి మేమందరం ఈ 50 ఏళ్లలో ఇట్స్ ఎ బిగ్ ట్రావెల్ అనమాట. ముఖ్యంగా ఈ సినిమాకి వచ్చేటప్పటికి మా మేకప్ మ్యాన్ నాని ఇక్కడే ఉన్నాడు. ఎందుకంటే మైథాలజీకి ఇలాంటి గెటప్లు చాలా ఇంపార్టెంట్. మా కాస్ట్యూమర్ కొండలు ఇక్కడే ఉన్నాడు. సో మా టీము కూడా, నాతో పాటు ఆ టీం అందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఇలాంటి మంచి గెటప్ని బాగా ప్రొజెక్ట్ చేసినందుకు. సో వండర్ఫుల్ ఆర్టిస్టులతో, వండర్ఫుల్ టెక్నీషియన్స్తో, ఇంకా మా మంచి ఆడియన్స్తో. ఎందుకంటే మంచి సినిమాని మీరు ఎప్పుడు ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. సో నా డ్రీమ్ రోల్ ఇది సుయోధన అన్నది. సో తప్పకుండా ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఈగర్లీ మీతోనేటువంటి 7th థియేటర్లో చూడడానికి నేను వెయిట్ చేస్తున్నాను. ఈ మంచి ప్రయత్నాన్ని మీరందరూ వచ్చి చూసి ఆశీర్వదించాలని, ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండ్ డోంట్ మిస్ సుయోధన ఇన్ థియేటర్స్. చాలా, ఎందుకంటే తను చాలా ఇలాగ సింపుల్గా ఉంటాడు, కానీ వెరీ డిమాండింగ్ డైరెక్టరు. చాలా బాగా సీన్స్ కానీ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చేసుకున్నారు. ఇప్పుడు మాకే టీజర్ చూస్తుంటే ఇప్పుడు మాకే ఏమిటి వాట్ నెక్స్ట్ అన్నదే మాకే ఫీల్ వచ్చిందంటే తప్పకుండా మీ అందరు కూడా చాలా బాగుంటుందని నమ్మకం నాకు ఉంది. ముఖ్యంగా మాధవ్కి మంచి సినిమా అవ్వాలి. సో ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్. అంత గొప్ప పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, అంత గొప్ప నటన, మనం అంత ప్రదర్శన చూసిన తర్వాత ఇంకేం మాట్లాడాలన్నా చాలా ఇబ్బందిగానే ఉంటుంది నాకు. అసలు ఇలాంటి సభల్లో అంటే ముందుగా ముఖ్యంగా మీడియా సోదరి మనలందరికీ నమస్తే. థ్యాంక్ యూ. సండే పూట మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మనకు ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, అది ఇట్ టేక్స్ అ విలేజ్ టు రైజ్ ఎ చైల్డ్ అని ఒక సామెత ఉంటుంది. ఇక్కడ ఇవాళ చందానగర్ నుంచి వచ్చిన ఎంతోమంది నా స్నేహితులను చూస్తుంటే నిజంగా ఇట్ టుక్ అ విలేజ్, ఇట్ టుక్ అ చందానగర్ టు మేక్ మీ. అండ్ నాలాంటి వాడిని ఒకరిని తయారు చేసి ఇలాంటి గొప్ప లెజెండ్స్ పక్కన నించోబెట్టిన
సత్తా నా చందానగర్కి ఉంది, నా స్నేహితులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. సో ముందుగా నాకు అందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మా ప్రొడ్యూసర్ గారు కూడా చందానగర్ నుంచే. సో ముందుగా బోస్ బాబాకి చాలా చాలా థ్యాంక్స్ అన్న, నీ వల్లే ఇదంతా జరుగుతుంది. అండ్ ముందుగా ఒకసారి నేను ఈ కథ చేయడానికి ముఖ్యమైన కారణం ఒకరు, అదే ప్రసాద్, మా చోటకే ప్రసాద్ అన్న. ఆయన అదే దర్శి నువ్వు ఒక కథ వినాలి అంటే, అన్న మనం హీరోగా ఇది అంటే ఒక లాంగ్ జర్నీలో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆయన ఈ కథ నువ్వు వినాలి తప్పకుండా అన్నప్పుడు నాకు చెప్తే నేను అప్పుడు మాధవ్ ఒక అబ్బాయి చెప్తాడు నువ్వు వినాలి ఈ కథ బాగుంటుందని ఆయన అనడం, తర్వాత నేను వినడం, తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఒక మనిషి సుయోధన అని ఎందుకు పిలువబడతాడు, దుర్యోధన అని ఎందుకు పిలువబడతాడు అని ఒక ఐడియాని తను నాకు కమ్యూనికేట్ చేసినప్పుడు చాలా చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను టైంలో ఇలాంటి ఒక ప్రొడ్యూసర్, ఇట్లాంటి స్వతంత్ర చిత్రాలు ఇండిపెండెంట్ సినిమా తీయడానికి ముందుకొచ్చిన ఒక ప్రొడ్యూసర్ బోస్ బాబు గారు, వారితో మాట్లాడిన తర్వాత ముందు ఆయన ఇట్లా మంచిగా వైట్ అండ్ వైట్లో వస్తే ఓహో మంచిగా బాగా రియల్ ఎస్టేట్ చేస్తారు అనుకుంటా, పటాన్చెరు ఏరియాలో బాగా ల్యాండ్ బ్యాంక్ అదంతా అదని చాలా ఇట్లా అనుకున్నా. నేను యాక్చువల్లీ ఒక లిరికల్ రైటర్గా ట్రై చేస్తున్నాను. వారి కథ విన్న తర్వాత నేను ఇంకెక్కువ ఇంప్రెస్ అయ్యాను. వీరేదో కేవలం వారి వ్యాపారాల ద్వారా వచ్చిన డబ్బుల్ని సినిమాలు చేయడం కాకుండా వ్యక్తిగతంగా ఆయన ఒక రచయిత, ఒక కవి హృదయం ఆయనది. సో అలాంటి ఒక వ్యక్తి నేను సినిమాల పట్ల చూపిస్తున్న ప్యాషన్కి నేను ఇంకెక్కువ ఫిదా అయినా. అండ్ దాన్ని చేయడానికి ముఖ్య కారణం కూడా అదే. సో నిజంగా చాలా గొప్పగా ఫీల్ అయినా మిమ్మల్ని ఆ రోజు మిమ్మల్ని చూసి మాట్లాడిన తీరు ఇదంతా నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసింది. సో సినిమాకి వస్తే ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సుయోధన. మార్చ్ 27వ తారీఖు రిలీజ్ కాబోతుంది. సో దాని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ కథ నాకు చెప్పినప్పుడు నేను దిస్ వన్ క్యారెక్టర్ దట్ ఎక్స్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు ఈ క్యారెక్టర్ అని చాలా చాలా ఉన్నప్పుడు డిస్కషన్స్ ఎన్నున్నా సరే అందరికి ఒకటే ఆన్సర్ ఉంది. ఆ ఆన్సర్, ఆ ప్రశ్నకి సమాధానం మేము వెతుకుతున్న ఈ క్వశ్చన్కి, అంటే ఒక జర్నీలో మేము వెతుకుతున్న ఒక ఏమంటారు ఒక ఆఖరి మలుపు, దట్ పర్సన్ ఈజ్ సాయి కుమార్ గారు. 50 ఏళ్ళు పైబడి ఒక కుటుంబం, తెలుగు చిత్ర పరిశ్రమకి, తెలుగు జాతికి, తెలుగు భాషకి ఎంతో చేసిన కుటుంబం సాయి కుమార్ గారి కుటుంబం. అండ్ మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా, అతను అంతేరా, గొప్పవాళ్ళు అంతే, ఎప్పుడు ఒక తాడి చెట్టులాగా ప్రతి ఇస్తూనే ఉంటారు, ఆల్వేస్ గివింగ్. అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇప్పుడు కూడా ఆయన గదెత్తుతూ అయ్యప్ప అన్నారు. అయ్యప్ప కూడా వాళ్ళ బ్రదరే. వారు కూడా ఒక గొప్ప వాయిస్ ఆర్టిస్ట్. రవిశంకర్ గారు మనకు ఎలాగో తెలుసు, వాళ్ళ అబ్బాయి శంబాలాని మననే ఒక సినిమాతో పెద్ద హిట్ ఇచ్చారు. ఇలాగా ఇదో మూడో తరం, 3 generations ఆఫ్ అ ఫ్యామిలీ ఈజ్ బిన్ కంటిన్యూస్లీ గివింగ్ టు తెలుగు సినిమా, కలెక్టివ్లీ టు ఇండియన్ సినిమా. ఇలాంటి కుటుంబాలు మన దగ్గర చాలా అరుదు. సో తెలుగు జాతిని, తెలుగు భాషకి, తెలుగు భాషలో ఎంత వారు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి భాష ఇవాళ రేపు మనం ఎక్కడ వినం. ఏదో వింటుంటే మళ్ళీ పాతగా మనం దానవీర సూరకర్ణలో లేకపోతే ఒక పాండవ వనవాసం వేసుకొని చూసినప్పుడే మనకి ఇలాంటి వాయిస్ వినిపిస్తుంది, ఇలాంటి శబ్దం వినిపిస్తుంది, ఇలాంటి వాయిస్ కల్చర్ గురించి మనకు అర్థమవుతుంది. సో నిజంగా సార్, ప్రభుత్వం ఒకసారి మిమ్మల్ని ఒక జాతీయ సంపదగా డిక్లేర్ చేయాలి సార్. మిమ్మల్ని ఇట్లా బేసికలీ యు ఆర్ అవర్ నేషనల్ ట్రెజర్. అది వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీరు మా నేషనల్ ట్రెజర్ సార్. అండ్ ఒక లాస్ట్ లింక్ అని కూడా కాదు కానీ, అంటే ఇప్పుడు ఒక రేస్లో ఒక బ్యాటర్ని ఒకరు ఇచ్చి ఇంకొకరు ముందుకెళ్తారు కదా, అలాగా ఆ జనరేషన్ దాదాపు 50+ years ఆఫ్ జనరేషన్లో భాషని, నాటక రంగాన్ని మీరు సినిమాలకు తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి ఒక వాయిస్ కల్చర్ని, ఇలాంటి ఒక టాలెంట్ని మీరు ముందు జనరేషన్స్కి మాలాంటి వాళ్ళకి ఇస్తున్నారు. అండ్ అది నిజంగా సార్, అది నేను చాలా గర్వపడుతున్నాను. అంటే నేను మాటల్లో చెప్పలేనంత గర్వపడుతున్నాను. మీ పక్కన నించొని సీన్లు చేయడానికైనా, మిమ్మల్ని సినిమా వరుసగా నాన్న అని పిలవడానికి కూడా నేను చాలా 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 గర్వపడుతున్నాను, చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అవర్ నేషనల్ ట్రెజర్. అండ్ ఇలాంటి మీరు ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి మేము డబ్బింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇట్లా డైరెక్టర్ వైఎస్ మాధవరెడ్డి అంటే ఈయనెవరో అనుకున్నాను నేను కాసేపు. మళ్ళీ నిజంగానే నువ్వు ఇందాక శ్రవంతి గారు అడిగినట్టు నేను కూడా, మీరు అక్కడ పులివెందులు అట్లాంటి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా లేదా, ఎందుకంటే చాలా డైరెక్షన్ చేసినప్పుడు కూడా ఇది వర్కౌట్ అవ్వట్లేదు. చాలా అంటే మాధవ్ చాలా ఎక్కువ నవ్వడు, తర్వాత ఎక్కువ మాట్లాడు కూడా చాలా ఇట్లా ముభావంగా ఉంటాడు.
సో మీకు ఏమైనా కనెక్షన్స్ అట్లాంటి ఇట్లా హార్డ్ కనెక్షన్స్ ఉన్నాయని నేను చాలా ఇట్లా భయపడ్డా అనమాట. బట్ లోపల ఆయన ఈ సినిమాకి లిరిక్స్ రాపిస్తున్నప్పుడు లేకపోతే జయకృష్ణ కూర్చున్నప్పుడు, మా మ్యూజిక్ డైరెక్టర్ జయకృష్ అనదర్ టాలెంటెడ్ పర్సన్ కూర్చొని చేస్తున్నప్పుడు నేను జయకృష్కి ఎట్లా చెప్తున్నాడో వింటుంటే అరే ఎంత మృదువైన స్వభావం అని నేను అనుకున్నాను. అండ్ చాలా బాగా అనిపించింది మాధవ్, నీ రైడింగ్ ఆన్ యువర్ షోల్డర్స్. సుయోధనగా చాలా అంటే సుయోధన అంటే నేను కాదు, సారీ ఎవరు చేయలేరు చెప్తున్నా, అంటే సుయోధన సినిమాలో ఇది చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ టు జయకృష్ణ మై బ్రదర్, నన్ను అభిలాష్ని స్టూడియోకి తీసుకొచ్చినప్పుడు దట్ వెరీ డే ఐ రిమెంబర్. అండ్ మళ్ళీ నువ్వు ఈ సినిమాకి ఆ రోజు కావాలనుకోవడం చాలా బాగా అనిపించింది. నిన్నెంత పొగుడుతున్నానో అంతే పొగడతకి డిజర్వబుల్ మా సౌండ్ ఆర్టిస్ట్, సౌండ్ డిజైనర్ రఘు. ఎందుకంటే సుయోధన నేను చేసే క్యారెక్టర్ ఒక ఫోలీ ఆర్టిస్ట్, అంటే సౌండ్ డిజైనర్ క్యారెక్టర్, దానికి సౌండ్ ఎంతో ఇంపార్టెంట్. సో ఇన్స్పిరేషన్స్ అన్నీ మాధవ్ రఘు గారికి చెప్పడం, అలాగే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి జయకృష్ణ గారు వీళ్ళందరూ చాలా తీసుకున్నారు అండ్ జాగ్రత్త తీసుకున్నారు. అండ్ ఈ ఫోలే స్టూడియో ఎక్కడ షూట్ చేద్దాం అనుకోవడానికి, అంటే ఏ ఫోలే స్టూడియో అయినా హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఎప్పుడు బిజీ ఉంటుండేదాన్ని. బట్ లేదు, వీ విల్ గో హెడ్ అని వీ వాంటెడ్ టు క్రియేట్ అన్ ఎరెక్ట్ సెట్. అండ్ దానికి బోసుబాబు గారు ఎంత ప్యాషనెట్గా ఉన్నారో అంత బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేసింది మా బ్రహ్మకడలి అన్న. వారిని నేను ఇందాక అన్నట్టు నాంది సినిమాలో కలిసినప్పుడు వారు కోట్ సెట్ వేసి నేను ఐ వాజ్ బ్లోన్ అవే అనమాట. అరే ఎంత న్యాచురల్గా చేయడానికి. అండ్ అది చూసి మళ్ళీ మేము అందరం కలిసి లేదన్నా మీరు మాకు పని చేస్తారా, అయినో మేము పెద్దవాళ్ళు అడగడం లేదు దర్శి మనం చేద్దామని అనుకోవడం. సో ఆల్ ఆఫ్ దిస్ కేమ్ సో బ్యూటిఫుల్లీ అండ్ సో ఆర్గానికలీ టు దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమాలో నాకు మరొక ముఖ్యమైన వ్యక్తి, నాకు బాగా ఛాలెంజింగ్గా వర్క్ చేయడానికి అనిపించిన వ్యక్తి డిఎస్పి గారు. అంటే దేవర్షి ప్రసాద్ గారు. మేము డిఎస్పి గారు అని పిలుస్తుంటాం. మనం డిఎస్పి అనగానే మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటాం కానీ లేదు. బట్ ఒక డైరెక్టర్ యాక్టర్తో పనిచేయడం అది చాలా సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే వారికి క్రాఫ్ట్ పట్ల పూర్తి అవగాహన ఉంటుంది, క్రాఫ్ట్ పట్ల పూర్తి ఏమంటారు కమాండ్ ఉన్నప్పుడు వారితో పనిచేయడం అనేది జస్ట్ నాట్ అన్ ఈజీ జాబ్. సో అండ్ ద ఫస్ట్ డే ఆఫ్ మై వర్కింగ్ విత్ డిఎస్పి గారు ఇట్ వాజ్ లైక్ చాలా ఛాలెంజింగ్ ఉండే. సో బట్ థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ ఆల్ దట్ కైండ్నెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనదర్ గ్రేట్ డిస్కవరీ ఐ మేడ్ త్రూ దిస్ ఫిలిం ఇస్ ధృషికా చందర్, our very own Hyderabadi girl. She's a very beautiful actress. తను మీకు ఇక్కడ తను ఎంత ప్యాషనెట్ యాక్టర్ అంటే, నువ్వు సినిమాలు కాదు నేను థియేటర్ చేస్తాను. నౌ షీఈస్ టూరింగ్ విత్ అ గుడ్ థియేటర్ ప్లే అక్రాస్ ద కంట్రీ అండ్ గెటింగ్ స్టాండింగ్ ఓవేషన్స్ అక్రాస్ ద కంట్రీ. వెరీ హ్యాపీ ఫర్ యూ ధృషిక, సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ సమ్ టైమ్ when I was looking at that poster of you and Rahul, అరే నేను కూడా ఎప్పుడైనా ఇట్లాంటి ప్లే చేయాలని అనిపించింది. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ సమ్ డే ఐ హోప్ యూ ఆల్సో గెట్ టు డూ థియేటర్ టుగెదర్. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ your mom if she is here also. Thank you auntie, thank you so much for what an amazing production. థ్యాంక్ యూ. సో ఈ చిత్రంతో అనుబంధం ఉన్న మరో ముఖ్యమైన వ్యక్తి మా పవన్ జనస్వామి. మాకు ఒక లింక్ అనమాట. ఆయన అందరికీ మా మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉండి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించినందుకు. సో థ్యాంక్ యూ పవన్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్ దీన్ని ముందుకు తీసుకొచ్చినందుకు. టు ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ ఈ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ. ఎవరైనా పేర్లు మర్చిపోతే నాకు క్షమించండి. ఈ సినిమా మార్చి 27వ తారీఖు మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. గివ్ ఇట్ అ షాట్ అండ్ ఎంకరేజ్ ప్రొడ్యూసర్స్ లైక్ బోసుబాబు అన్న కలెక్షన్స్ ఏంటి వచ్చిందా రేట్? ఓకే సార్, ఇప్పుడు బిజీ ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ. థ్యాంక్స్ టు ఎవ్రీబడి ఫ్రమ్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.